హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అమ్మవారి శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారిది కొల్హాపూర్ వెళ్ళాం మేము. నేను మూల విరాట్ అవన్నీ చూపించబోతున్నాను ఇప్పుడు మీకు, టెంపుల్ ప్రాంగణం అంతా. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మూల విరాట్ అమ్మవారి విగ్రహం అన్నమాట. ఈ టెంపుల్ బయట ఇదంతా, టెంపుల్ బయట చాలామంది కూర్చొని అమ్మవారి చాంటింగ్స్ అన్నీ చేస్తున్నారు. సో ఇదంతా వే అనమాట, క్యూ లైన్కి. మాకు 1.5 hours to 2 hours పట్టింది దర్శనానికి. చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. టెంపుల్ 500 ఏళ్ల క్రితం నాటిదన్నమాట. అండ్ ఇప్పుడు మన శక్తిపీఠం తాలూకా స్టోరీకి వస్తే దీనికి 2 రకాల స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలు, అంటే 18 శక్తిపీఠాల్లో ఇది మనది 7వ శక్తిపీఠం అనమాట. మహాలక్ష్మి అమ్మవారిది మన ఇండియాలోనే ఉంది. అప్పుడు అమ్మవారి కళ్ళు ఇక్కడ పడ్డాయి అని చెప్పేసి ఒక స్టోరీ అనమాట. రెండో స్టోరీ వచ్చేసి విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి శేషపాన్పై పవలిస్తూ ఉన్నప్పుడు భృగు మహర్షి వస్తారు. అప్పుడు భృగు మహర్షిని విష్ణుమూర్తి పట్టించుకోలేదు అని కోపంతో ఆయన విష్ణుమూర్తిని గుండెలపై కాలుతో తంతారనమాట. సో అప్పుడు మహాలక్ష్మీదేవి నా భర్తకి అలా తంతారా అని కోపంతో మహాలక్ష్మీదేవి వచ్చేస్తారు కదా, వచ్చేసి ఇక్కడ కొల్హాపూర్లో వెలిసారు అని చెప్పి ఒక ప్రసిద్ధి అనమాట, అంటే ఒక స్టోరీ ఉంది. అండ్ అప్పుడే కదా మన వెంకటేశ్వర స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి తిరుపతిలో వెలుస్తారు. సో అదనమాట దీని తాలూకా స్టోరీ. అండ్ ఈ టెంపుల్ 500 ఏళ్ల క్రితం అంటే అసలు నమ్మేలాగే లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కట్టినట్టు ఉంది. అండ్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో, ఆ టైంలోనే అంత బాగా ఆలోచించి కట్టారు. చూడండి టెంపుల్ మీదనే చాలా అనమాట, ఇంకా టెంపుల్స్ అన్నీ, ఇంకా దేవుళ్ళు అందరూ, అమ్మవారి రూపాలన్నీ ఉంటాయి, అవతారాలన్నీ, ఇంకా స్వామివారి అవతారాలన్నీ ఉన్నాయి, అన్నీ చెక్కారనమాట. ఎంత బాగుందో. మీ లైఫ్ టైంలో ఒక్కసారిని ఈ టెంపుల్కి వెళ్ళండి, ఎందుకంటే ఇది మన ఇండియాలోనే ఉంది, మహారాష్ట్రలో ఉంది. ఇదిగోండి స్వామివారు, అమ్మవారు ఎక్కడుంటే స్వామివారు అక్కడే ఉంటారు, స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడే ఉంటారు. ఇది వినాయకుడు ఉన్నారు ఇక్కడ. అందరు దేవుళ్ళు, మన హిందూ దేవుళ్ళు అందరి ప్రతిరూపాలు ఇక్కడ ఉన్నాయండి ఈ టెంపుల్లో. చాలా అంటే చాలా బాగా కట్టారు ఈ టెంపుల్ని. ఇది ఇన్సైడ్ టెంపుల్ అనమాట. హుండీ ఉంది, అమ్మవారి తిరువీధి చేసినప్పుడు వాహనం కూడా అక్కడ ఉంది, అండ్ పల్లకి ఉంది. టెంపుల్ లోపల మనకి ఫోన్ అలౌ చేస్తారు కానీ కెమెరా, ఫొటోస్ వీడియోస్ తీయకూడదు, కానీ సీక్రెట్గా తీసాను నేను మీకోసం. చూసారా టెంపుల్ అంతా ఎంత బాగుందో. అసలు మన ఇండియన్స్ అండ్ ఈ టెంపుల్స్ తలకు గొప్పతనమే అది. చాలా హెరిటేజ్ కల్చర్ ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి, అంత బాగా చెప్తారు. ఆ టైంలోనే ఇంజనీర్స్ ఎంత బుర్రవాడారు. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇదండి మన మహాలక్ష్మి శక్తిపీఠం కోసం. ఇప్పుడు మేము ఇంకో టెంపుల్కి వెళ్ళాము, జ్యోతిబా మందిర్ అని చెప్పి. ఆ టెంపుల్ చాలా కొండ పైన అనమాట. కొల్హాపూర్ నుంచి ఒక 22 kilometers వస్తుంది. సో ఈ టెంపుల్ తాలూకా వెరైటీ ఏంటంటే పింక్ కలర్ అనమాట. టెంపుల్ మొత్తం జల్లేస్తారు, దేవుళ్ళందరికీ జల్లేస్తారు ఈ పింక్ కలర్. అవే బొట్లు అనమాట. ఇదిగోండి అమ్మవారి విగ్రహం ఇది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు విగ్రహాలు ఉంటాయి అన్నమాట, శివలింగ రూపం కాకుండా. అది ఈ టెంపుల్ తాలూకా స్పెషాలిటీ. సో ఇదండి టెంపుల్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.